కరెంట్ వస్తుంది? వస్తుంది. 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్. 200 యూనిట్లు దాటితే మనకు ఛార్జీలు పడుతున్నాయి. మనం అంతా కాలుస్తలేము. ఒక 60-70 యూనిట్లు కాలుస్తే సరిపోతుంది, ఫ్రీ. మహిళలకి ఉచిత బస్ అనేది మా వాళ్ళు వెళ్తారు, ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కితే చాలు, ఫ్రీ. ఏడికైనా తెలంగాణ మొత్తం ఎటన్నా తిరిగి ఆధార్ కార్డు ఉంటే చాలు, ఫ్రీ బస్ వాళ్ళకి. అయ్యింది. అంటే ఇంతవరకు అవ్వలేదు, అయ్యింది. కాక ముగ్గు వేయలే పోస్తాం. ఇవి ఇప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావాలంటారా? ఆల్రెడీ మాది ఇంతకుముందు 2007-2008లో మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వచ్చిండు ఇక్కడికి. వచ్చినప్పుడు 200 ఇండ్లు ఆదర్శ గ్రామం అయింది మెదక్ జిల్లాలో. వచ్చి రాజశేఖర రెడ్డి ఓపెన్ చేసిపోయిండు ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు నెక్స్ట్ మన రేవంత్ అన్న ఓపెన్ చేసిపోతట్టు కొడుతుంది. ఇవన్నీ అవే ఇప్పుడు మనకు అనిపించిండ్లని ఇందిరమ్మ ఇండ్లే. 240 ఇండ్లు ఒక మెదక్ జిల్లాలోనే ఆదర్శ గ్రామం అయింది. Subscribe us and press the bell icon for more interesting updates.